నాకు తెలిసి హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 ఇయర్ మంత్రిగా పనిచేసిండు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటే ఇంత లేచిన ఇంత పొడుగు మనిషి గిట్లా మాట్లాడతారని చీ అంటారు, తూ అంటారు. మొత్తం ఆ కంపెనీకి సంబంధించినటువంటి 9 పర్మిషన్లు ఉంటే 9 పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లేమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒక్క 1% కూడా ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, గౌరవ ముఖ్యమంత్రికి కానీ, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు కానీ ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఇంత గంభీరమైనటువంటి సమస్య, మనుషుల ప్రాణాలు, వ్యవసాయదారులు, పరిసర ఇదంతా ఏమీ ఆలోచన చేయకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడి దీన్ని కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేసిండు హరీష్ రావు. ఇది మంచిది కాదు నీ స్థాయికి అన్న విషయాన్ని గుర్తు చేస్తూ, రాష్ట్రంలో కూడా ఈ విషయం పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఏదో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా అక్కడ ఏదో కంపెనీ పెట్టిస్తుంది, దానివల్ల నష్టం జరుగుతుందని. తెలియాల్సినటువంటి వాస్తవాలు తెలియాల్సినటువంటి అవసరం ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ పర్మిషన్ ఎప్పుడు వచ్చింది? 13 ఏప్రిల్ 2023లో వచ్చింది. 9 పర్మిషన్లు ఉంటాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ 23 7వ నెల 14వ తారీఖు వచ్చింది. వాటర్ అలొకేషన్ పర్మిషన్ అది కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, 28 ఆగస్టు 2023లో వచ్చింది. ఈ ఎన్విరాన్మెంటల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఇచ్చింది, 23లోనే వచ్చింది ఏప్రిల్లో. అదేవిధంగా పెసో ఎక్స్ప్లోజివ్ సంబంధించినటువంటి పర్మిషన్ ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంటు మరియు స్టేట్ గవర్నమెంట్ రెండు కల్పిస్తుంది. అది 16/6/2023లో వచ్చింది, అంటే అది కూడా టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలోనే. అదేవిధంగా ఐఈఎం ఇండస్ట్రియల్ ఎంపవర్మెంట్ మేనేజ్మెంట్ అంటే 50 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే ఏ కంపెనీకైనా కానీ పర్మిషన్ ఇచ్చేది ఉంటుంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అది కూడా 17/7/2023లో వచ్చింది. దాంతోపాటు డిఎఫ్పి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ ప్రొవైడింగ్ డిస్ట్రిబ్యూషన్ అని ఉంటుంది, దానికి సంబంధించింది 10వ నెల 3వ తారీఖు 2020. అంటే అన్ని పర్మిషన్లు కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడే వచ్చినాయి పర్మిషన్లు. ఆ పర్మిషన్లు అని ఆసరా చేసుకునే కంపెనీ పెట్టారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ల్యాండ్ విషయంలో కూడా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క గజం కానీ ఒక్క సెంట్ కానీ ప్రభుత్వం ఎవరికి ఇచ్చింది లేదు, ఎవరు తీసుకున్నది లేదు. కానీ ఈ పెద్ద మనిషి ఇంత పోటుగాడు, ప్రభుత్వం ఏదో రేవంత్ రెడ్డి ఏదో మొత్తం ఎకరాలు కట్టబెడుతున్నాడు వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రియలిస్ట్. ఏం లేదు అట్లా, ఒక్క సెంటు కూడా లేదు. పచ్చి అబద్ధాలను చెప్పడానికి ప్రయత్నం చేయడం దురదృష్టకరం. ఇంత అనుభవం ఉన్న పెద్ద మనిషివి ఒక్కసారి చూసుకోవాలి, చదువుకున్న బుద్ధి జ్ఞానం ఉండాలి. మంత్రిగా పనిచేసినావు 10 సంవత్సరాలు, ఒక్కొక్కటి నేను 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సంఘటనను చూసి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్కి పోయి మొత్తం తీసుకొచ్చిన. అందుకే అసలు ఏంది ఇట్లా దుబారా మాట్లాడుతున్నారు, మనకేం సంబంధం అంటే ఈ దరిద్రులు 10 సంవత్సరాలు చేసిన పాపాలను కడుక్కోవడానికి చేసే ప్రయత్నం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మీరు చేసిన ఈ పాపం నీది. హరీష్ రావుకు బుద్ధి జ్ఞానం, రాజకీయ అవగాహన ఉంటే ఈ కాయిదాలు చూస్తే మాట్లాడాల్సి వాళ్ళ మామతోటి మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళ మామనే అప్పుడు ముఖ్యమంత్రి ఉండే, వాళ్ళ బామ్మర్ది ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉండే. ఈ పర్మిషన్ వచ్చినప్పుడు మీ బామ్మర్ది గల్ల పట్టుకోపోయి, నేను నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే, ఆ పరిసర ప్రాంతాల వారి మీద ప్రేమ ఉంటే మీ బామ్మర్ది గల్ల పట్టాలి, మీ మామని నిలదీయాలి. అది చేతగాక ఏదో దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నేను ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నా. మీకు కూడా తెలుసు, మీడియాకు దూరంగా ఉన్నాం కొన్ని రోజులు అని చెప్పి మీడియాకు దూరంగా ఉన్నా. కానీ రోజు పేపర్ తిరిగేసి చూస్తుంటే ప్రతి చిన్నదానికి ఎవరికైనా ముళ్ళు కరిచిందంటే ఆ ముళ్ళు ఆడ రేవంత్ రెడ్డి ఇంట్లో పెరిగిందట, ఆ ముళ్ళు సంపత్ కుమార్ తెచ్చి వీని కాళ్ళ కింద వేసిందట, కూర్చిందట. గిట్లా అన్ని పచ్చి అబద్ధాలు, పిల్ల చేష్టలు, సమాజం నవ్వుకునేటట్లు, రాజకీయాలను అభాస్పాలు చేసేటట్లు స్థాయికి దిగజారి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తూ ఉన్నాం.
మీరు చేసిన ఆ పాపాలను కడుక్కోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. Subscribe us and press the bell icon for more interesting updates.